ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మీ దగ్గర 2 సెపరేట్ ఫొటోస్ ఉన్నాయనుకోండి. మీరు జస్ట్ 1 ప్రాంప్ట్ ఇస్తే చాలు 2 ఫొటోస్ మెర్జ్ అయిపోయి 1 ఫోటో కింద వచ్చుద్ది. అది కూడా ఫ్రీగా. ఇది నేను మన రెగ్యులర్‌గా యూజ్ చేసే 3 ఫ్రీ వెబ్‌సైట్స్‌లో చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేటప్పటికి నానో బనానా. ఇది గూగులోళ్ళకి సంబంధించిన ఫ్రీ ఇమేజ్ జనరేటర్. ఈ వెబ్సైట్‌లోకి వెళ్ళాలి అంటే gemini.google.com అని సెర్చ్ చేయంగానే ఈ వెబ్సైట్‌లోకి వెళ్తాం. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్‌లో ఒక మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి టూల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయంగానే ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ అని కనబడుతుంది కదా, దీన్నే మనం నానో బనానా అంటాం. ఈ టూల్ గురించి నేను డీటెయిల్ గా ఫుల్ వీడియో చెప్పాను. మీకు ఈ టూల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ క్రియేట్ ఇమేజెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజెస్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు సపరేట్ గా 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ప్రాంప్ట్స్ వచ్చేటప్పటికి నేను కొత్తగా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేశాను, అందులో ప్రొవైడ్ చేస్తా. మీకు ఆ ఛానల్ లింక్స్ కావాలి అన్న ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు సింపుల్ గా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇలాగా కాపీ చేసుకొని డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఎలా వచ్చాను, సేమ్ gemini.google.com లోకి వస్తారు. మీకు కావాల్సిన 2 ఫొటోస్ తీసుకుంటారు. నెక్స్ట్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ అవుద్ది. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. 1 మినిట్ లోపు మనకి ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనం ఏ ఇమేజెస్ అయితే తీసుకున్నామో ఆ 2 ఇమేజెస్ ఇక్కడ వచ్చేసినాయి. కానీ నాకు ఇమేజ్ లో బనేన్తో కాకుండా ఏమైనా మోడర్న్ డ్రెస్ కానీ లేకపోతే మనకి ఖద్దర్ ఉంటది కదా, ఖద్దర్ స్టైల్లో కానీ ఇలా కావాలి అన్న మనం ప్రాంప్ట్ లో ఒక్క లైన్ యాడ్ చేస్తే చాలు, మనకి డ్రెస్ స్టైల్ కూడా మార్చేయచ్చు. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి వేసుకున్న శారీ కలర్ కూడా మార్చచ్చు. నాకైతే ఈ ఫోటో పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ ఈ బనేన్ బదులు ఒక ఖద్దర్ షర్ట్ రావాలి. సేమ్ ప్రాంప్ట్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేసి ఇంకో లైన్ యాడ్ చేస్తున్నా. నీడ్ దిస్ మేల్ పర్సన్ వేరింగ్ ఖద్దర్ వైట్ షర్ట్ అని ఇచ్చా. మీరు వైట్ కాకుండా ఆరెంజ్ ఇచ్చారనుకోండి, అక్కడ ఆరెంజ్ కలర్ వచ్చుద్ది. నాకైతే వైటే కావాలి. నెక్స్ట్ సబ్మిట్ అంటున్నా. చూసారు కదా, మనకు అవుట్పుట్ పర్ఫెక్ట్ గా మనం ఇచ్చిన వైట్ ఖద్దర్తో వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. అలాగే నాకు ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ వెబ్సైట్ గురించి చూసారు కదా, ఇప్పుడు నేను సెకండ్ వెబ్సైట్ యూస్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి పర్ప్లెక్సిటీ. ఇది కూడా మనకి ఫ్రీ వెబ్సైటే. ఈ వెబ్సైట్ లో కూడా మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో సైన్ ఇన్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ కింద సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ వచ్చుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడుతున్నాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి అటాచ్ ఫైల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫొటోస్ ఇంపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఈ ప్రాంప్ట్ లో ఖద్దర్ షర్ట్ కూడా యాడ్ చేశాను కదా, ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి కంట్రోల్-V, ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. 1 మినిట్ లోపే మనకి ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. ఇక థర్డ్ వెబ్సైట్ వచ్చేటప్పటికి చాట్ జీపీటీ. ఈ వెబ్సైట్ గురించి అందరికి తెలిసిందే కదా, పైన మనకి లాగిన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ లో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. నెక్స్ట్ మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటున్నా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ జరిగి ఇమేజ్ కింద జనరేట్ అయిపోద్ది. మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది, మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. 1 మినిట్ లోపు ఇమేజ్ జనరేట్ అయిపోద్ది. ఇమేజ్ మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ ఇమేజ్ లో ఇక్కడ వైట్ ఖద్దర్ అని ఇచ్చాను కదా, ఈ వైట్ ఖద్దర్ బదులు మీరు ఒకవేళ టీ షర్ట్ అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ టీ షర్ట్ వచ్చుద్ది.
కానీ ఇక్కడ ఉన్న ముసలతనికి ఖద్దరే బాగుంటది. కాబట్టి ఇక్కడ నేను ఖద్దర్ కలర్ మార్చి ఇంకో ఫోటో జనరేట్ చేస్తున్నా. ఇక్కడ వైట్ బదులు గోల్డ్ పెడుతున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే గోల్డ్ కలర్. నెక్స్ట్ అలాగే టీ షర్ట్ అని ఇస్తున్నాను. టీ షర్ట్ కూడా ఏ కలర్? గ్రీన్ కలర్ లో కావాలి. ఇక్కడ ప్రాంప్ట్ లో గ్రీన్ టీ షర్ట్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో టీ షర్ట్ వచ్చింది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.